వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. వైద్య రంగంలో ఏఐ వినియోగించాలని చెప్పేసి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే పలు దేశాల్లో వైద్య రంగంలో ఏఐ వినియోగం జరుగుతుందంటూ భారతదేశంలోనూ వైద్య రంగంలో ఏఐ వినియోగించాలని ప్రభుత్వాలు అడుగులు వేస్తుంది. వైద్య రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందంటూ వైద్యులను గుర్తించడం నుంచి చికిత్స వరకు ఈ సాంకేతికతను వైద్యులు అందిపుచ్చుకుంటున్నారంటూ ఇప్పటికే పలు దేశాల్లో ఏఐ క్లినిక్లు అందుబాటులోకి వచ్చాయి. భారత్లోనూ ఈ తరహా వైద్య విధానాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయంటూ ప్రభుత్వాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఇండియా ఏఐ సమ్మిట్ పేరుతో జాతీయ వ్యూహం రూపొందించేందుకు ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తోంది. ఏపీలో గత ఏడాది డిసెంబర్లోనే ఇండియా ఏఐ తొలి సదస్సు నిర్వహించారు. త్వరలోనే జాతీయ విధానాన్ని ఖరారు చేయనున్నారు. ఆ సమయానికి ఏపీ కూడా ఓ వ్యూహంతో సిద్ధమయ్యేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలంటూ తెలిపారు. ఏఐ వినియోగంతో సేవల్లో వేగం, పారదర్శకత పెరుగుతుందని, ఆరోగ్య ఆంధ్ర సాకారం అవుతుందని ప్రభుత్వం భావిస్తుందంటూ తెలిపారు. ప్రభుత్వం సంజీవని ప్రాజెక్టును కుప్పంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుంది. వ్యాధి వచ్చాక చికిత్స కాకుండా ఏఐ విశ్లేషణ ద్వారా ముందే గుర్తించడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే 10 రకాల వ్యాధులను గుర్తించి వాటి నివారణపై దృష్టి సారించే ఉద్దేశంతో బిల్గేట్స్ ఫౌండేషన్, అంతర్జాతీయ నిపుణుల కమిటీ సహకారంతో ఈ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా డేటా విశ్లేషిస్తారు. రోగుల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసి వాటిని హెల్త్ కేర్ ప్రొవైడర్లకు అందుబాటులోకి తెస్తారు. ఇలా పలు ఏఐ ఆధారిత వైద్య సేవలు ప్రాజెక్టుల దిశగా ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఏఐ సాంకేతికతో క్షయ ప్రభావిత ప్రాంతాల మ్యాపింగ్, స్క్రీనింగ్ ప్రభుత్వ సన్నాహాలు చేస్తుంది. మొబైల్ ఆధారిత పరికరాల ద్వారా దగ్గు శబ్దం తీవ్రత, లక్షణాలు విశ్లేషించి ఏఐ ద్వారా క్షయను అంచనా వేసే సాంకేతికత క్షేత్రస్థాయి వైద్య రోగ సిబ్బందికి త్వరలో అందుబాటులోకి తేనుంది. క్షయ రోగాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించేలా, మరణ తీవ్రతను ముందే గుర్తించేలా, హై రిస్క్ టీబీ కేసులకు చికిత్స అందుబాటులోకి తెచ్చే ప్రణాళికలున్నాయి. డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ ద్వారా వెబ్ ఆధారిత ఏఐ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయంటూ తెలిపారు. మొబీ ల్యాబ్ కిట్లోని కెమెరాతో తీసిన కంటి రెటినా చిత్రాలను విశ్లేషించి డయాబెటిక్ రెటినోపతి తీవ్రతను గుర్తిస్తారు. అధిక ప్రమాదంలో ఉన్న రోగులను నేత్ర వైద్యుల వద్దకు రిఫర్ చేయడానికి ఇది ఉపకరిస్తుంది. శివారు ప్రాంతాల్లో ప్రజలు ఆసుపత్రుల వరకు వెళ్లకుండా ఇంటి వద్దనే తొలి దశ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఈ చర్యలతో స్పెషలిస్టులపై భారం తగ్గుతుంది. అలాగే 42 రోజుల్లోపు ఉన్న శిశువు బరువు, పొడవు, శరీర చుట్టుకొలతలు అంచనా వేసేలా ఏఐ ద్వారా సాంకేతిక వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ఈ సాధనాన్ని ఆశా ఆరోగ్య కార్యకర్తలకు అందుబాటులోకి తెచ్చేలా సన్నాహాలు చేస్తుంది. రాష్ట్రంలో దోమల నియంత్రణకు, మలేరియా, డెంగీ లాంటి వ్యాధుల నివారణకు ప్రభుత్వం డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తుంది. మన్యంతో పాటు విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఈ సేవలను విస్తరిస్తుందంటూ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోనూ ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా ఔషధాలు, బ్లడ్ యూనిట్లు పంపించి అక్కడి నుంచి రక్త, మలమూత్ర నమూనాలను వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చే చర్యలు చేపట్టిందంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి ఈ సేవలు అందుబాటులోకి తెచ్చేలా రెడ్ వింగ్ సంస్థతో ఒప్పందం కుదిరిందంటూ ప్రభుత్వ వర్గాలు తెలిపారు. ఏఐ ఆధారిత నిర్ధారణ పద్ధతులు, టెలిమెడిసిన్, రిమోట్ మానిటరింగ్, ప్రజారోగ్య సమాచార విశ్లేషణతో గ్రామీణ ప్రాంతాలకు ఆరోగ్య సేవలను చేరువేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా వ్యాధులపై ముందస్తు హెచ్చరికలు, డేటా ఆధారిత ప్రణాళికలు, ఆసుపత్రుల మధ్య వైద్య సేవల్లో సమన్వయం దిశగా చొరవ చూపుతుంది. సమగ్ర వ్యూహంతో దేశంలో 2030 నాటికి సురక్షిత, ప్రభావవంతమైన ఏఐ ఆరోగ్య సేవలు అందరికీ చేరువ చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ఇప్పటికే మనం ఉన్నాం అన్ని రంగాల్లో ఏఐ ఏ రకంగా వినియోగిస్తున్నారు అని. అయితే ఇప్పుడు తాజాగా కేంద్రాలు, రాష్ట్రాలు కూడా ఏఐ వినియోగాన్ని వైద్య రంగంలో వినియోగించాలని చెప్పేసి, దీని ద్వారా వైద్యులకు మరింత సులభం అవుతుందంటూ, పనిభారాన్ని తగ్గుతుందంటూ, ప్రజలకు మరింత సేవలు పెరుగుతాయంటూ ప్రభుత్వాలు అంచనాలు వేస్తున్నాయి. అయితే రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య ఆరోగ్య సమస్యలు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, డిజిటల్ సామర్థ్యాల్లో గణనీయమైన తేడాలున్నందున ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగానికి ఒకే విధానం కాకుండా ఆయా ప్రాంతాల అవసరాలకు తగ్గట్లు వ్యూహాలు అవసరమని భావిస్తోంది. ఐసీఎంఆర్, WHO సహకారంతో ఈ దిశగా ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేస్తుంది. వైద్య రంగంలో ఏఐ వినియోగాన్ని ఎలా ఉండబోతుందంటూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.